భారతదేశం శాశ్వత సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అయిన మహాకుంభమేళా ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఈ కుంభమేళాలో పలువురు బాబాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారిలో ఒకరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్లీజ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అతనే అనాజ్ వాలీ బాబా. ఈ బాబా అసలు పేరు అమర్జిత్. ఈయన ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాకి చెందిన వ్యక్తి. బాబా తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటను పండిస్తూ అందరిని విశేషంగా ఆకర్షిస్తున్నారు. చెట్లను కత్తిరించడం మన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూసిన తర్వాత నేను దీన్ని చేయాలి అని నిర్ణయించుకున్నాను అని, నేను ఎక్కడికి వెళ్ళినా పచ్చదనం ఎక్కువగా నాటమని ప్రజలను ప్రోత్సహిస్తాను అని బాబా తన తలపై ధాన్యం పండించే విషయం గురించి మాట్లాడుతూ చెప్పారు. ఈ బాబా ప్రజల మధ్య శాంతి మరియు సామరస్యాన్ని ప్రేరేపించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మరియు భవిష్యత్తు తరాల శ్రేయస్సు కోసం, పర్యావరణాన్ని పెంపొందించడానికి మరియు రక్షించడానికి ప్రతి ఒక్కరికి వారి భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తుంది. గత 5 ఏళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.